అంటే డాక్టర్ గారు మెయిన్ ఏందంటే డెంటల్ హెల్త్ ఉన్న వారికి అంటే బ్రెయిన్ మీద కూడా పడే అవకాశం ఉందంటారా? నిజంగా మతిమరుపుకి కారణం అవుతుందంటారా అది? అవునండి. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని పరిశోధనలు చేస్తున్నారు. సో, ఇది అంటే ప్రతి కేస్‌లో ఎక్కడ ఈ అంటే బ్యాక్టీరియా ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అని. సో, అల్జైమర్స్ పేషెంట్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్‌లో మనం చూసినా అంటే మతిమరుపు అల్జైమర్స్ డిజీజ్ అని అంటాము. అలా ఎల్డర్లీ పేషెంట్స్‌లో బ్రెయిన్‌లో ఈ సేమ్ బ్యాక్టీరియా కనిపిస్తుంది. సో, ఈ అల్జైమర్స్ జెనెటిక్ అని అంటారు. కానీ మళ్ళీ కూడా ఉన్న వాళ్ళలో ఇది అల్జైమర్స్ తొందరగా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికి ఇన్ఫెక్షన్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్, పెరిడాంటల్ డిజీజ్ ఉందో, గమ్ డిజీజ్ ఉందో, పువర్ ఓరల్ హైజీన్ ఉందో, అలాంటి వాళ్ళలో ఈ అల్జైమర్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా అంటే మతిమరుపు కానీ, డిమెన్షియా కానీ, కాగ్నేటివ్ రెస్పాన్స్ అంటే మన మన బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అది తగ్గిపోతాయి ఇలాంటి వాళ్ళలో. సో ఇవన్నీ కూడా మనము ఈ గమ్ డిజీజ్తో మనం రిలేట్ చేయగలుగుతాం. ఎందుకంటే సిమిలర్ బ్యాక్టీరియా అక్కడ ఉంది. రెండోది ఏంటంటే కొన్ని టెస్ట్ చేసిన వాళ్ళలో సిమిలర్ పేషెంట్స్ని వాళ్ళ చిగుళ్ళు మంచిగా ఉన్న హెల్దీగా ఉన్న పేషెంట్స్ని అండ్ అదే చిగుళ్ళు హెల్దీగా లేని పేషెంట్స్ని ఇద్దరిని వాళ్ళు కంపేర్ చేసినట్టయితే ఎవరు చిగుళ్ళు హెల్దీగా లేని పేషెంట్స్లో ఇది వర్సన్ తొందరగా అంటే అల్జైమర్స్ కానీ ఈ డిమెన్షియా కానీ ఎక్కువగా వ్యాపించే తొందరగా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం అనేది చూస్తున్నాం మనం రిజల్ట్స్లో. సో దాంతో మనం తెలుసుకునేది ఏంటంటే దే ఆర్ బోత్ రిలేటెడ్. అంటే దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్, కానీ దానివల్ల కూడా మీకు అగ్రవేట్ అవుతుంది, ఇంకా ఎఫెక్ట్ అవుతుంది.